తిరుమల కొండ మీదకి వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ టోకెన్ జారీ చేసేటటువంటి ఆ భూదేవి కౌంటర్ దగ్గరన క్రౌడ్ ఎక్కువ ఉండటం వలన ఆ సందర్భంలో ఇబ్బంది ఎదురైంది. కొంత తోపులాట లాంటి పరిస్థితి వస్తే వెంటనే సరిదిద్దారు తప్పించి ఏ ప్రాబ్లము లేదు. అక్కడ లాఠీ చార్జ్ జరగలేదు, తొక్కిసలాట జరగలేదు. ఇది దుష్ప్రచారం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. అదే సందర్భంలో పోలీసులు కూడా ఏ ప్రాబ్లము లేదన్నారు. సరే, ఇంతకు ముందే విజువల్స్ చూపించాం. అయితే అది లాఠీ చార్జ్ ఏం కాదని కూడా నేను స్పష్టంగా చెప్పా. జస్ట్ ఆ హడావిడి జరిగేటప్పుడు ఏంటంటే అందరూ ఒకే చోట పోగుబడేటప్పటికి లోపలికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఇబ్బంది పడినటువంటిది. దాన్ని ఆ టైంలో అడ్డుపడే వాళ్ళని తొయ్యడం ఇది నడుస్తుంది. సెటరైట్ చేశారు. భారీగా ఊహించేటంతటి పెద్ద అంశం కాదు. సహజ సిద్ధంగా క్యూ లైన్ల దగ్గర ఉండేటటువంటి పరిణామం అది. అదేమి గాయాల వ్యవహారం కాదు, గందరగోళ వ్యవహారం కాదు. అదే ప్రస్తుతం టీటీడీ చెప్తోంది. కొన్ని మీడియా దీనిలో కానీ ఫోరమ్స్లో కానీ లాఠీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఇది వాస్తవం కాదు. భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించి